దక్షిణాదికి అన్యాయం, దక్షిణాది ప్రత్యేక దేశం, దక్షిణాదిని విడదీసేయాలి ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండినే వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చాయి. ఇప్పటిదాకా దక్షిణాది కాన్సెప్టుల నుంచి అవి పక్కకు వెళ్తున్నాయి అనగా మళ్ళీ ఆ నినాదాన్ని రేవంత్ రెడ్డి గారు అందుకున్నారు. దక్షిణాది పట్ల వివక్ష జరుగుతోంది, అన్యాయం జరిగిపోతోంది అన్నటువంటి. వాస్తవంగా నార్త్ ఇండియా వాళ్ళు ఫీల్ అయ్యేది అదే, దక్షిణాది వాళ్ళు ఎక్కువ తినేస్తున్నారు అన్నటువంటిది. ప్రముఖమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయి, ఈ మధ్యన పోతున్నాయి అవతల పక్కకి, ఏదో ఉత్తరప్రదేశ్కో నోయిడాకో ఇట్లాంటిది. ఇదివరకు అంతా ఎక్కడికి వచ్చినాయి, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇక్కడికే కదా వచ్చినాయి. మరి ఇవి లేవనినే కదా అక్కడ వాళ్ళు సఫర్ అయ్యింది. ఇప్పుడు అక్కడ కూడా వస్తున్నాయి. అక్కడ కూడా వస్తుంటే ఇక్కడ మనం తట్టుకోలేమంటే ఎట్లాగా? అది భారతదేశంలో పార్టీ కదా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ దక్షిణాది నినాదాన్ని నెత్తినెత్తుకున్నటువంటి నాయకులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. అందులో కేసీఆర్ దెబ్బతిన్నాడు దక్షిణాది నాయకత్వం అనుకున్నాకనే. అదే సందర్భంలో చంద్రబాబు దక్షిణాది నాయకత్వం, దక్షిణాది వివక్ష లాంటి మాట్లాడాకనే దెబ్బతిన్నారు. తర్వాతన ఇప్పుడు మళ్ళీ మోడీతో కలిశాక నార్త్ సౌత్ లాంటి స్టేట్మెంట్లు ఆపేశారు ఆయన, కాబట్టి ఆయన అధికారంలో ఉన్నారు. అదే సందర్భంలో ఇదివరకు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి కర్ణాటకలో దేవగౌడ వర్గం అది దెబ్బతిని చివరికి ఇప్పుడు మళ్ళీ అదే నార్త్ ఇండియా నాయకత్వంలో నడుస్తుంది. ఇప్పుడు దక్షిణాది పట్ల వివక్ష అంటే మొట్టమొదట ఆ పని చూడాల్సింది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు అంటే దక్షిణాది నుంచి అయినటువంటి ఏకైక ప్రధానమంత్రి పివి నరసింహారావు, కనీసం ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో జరగనేలా, కనీసం ఆయన స్మారక చిహ్నం ఢిల్లీలో పెట్టనేలా. అప్పుడు దక్షిణాదికి అవమానిస్తుంది ఎవరు, అవమానించింది ఎవరు? ఇవాళకి కూడా దక్షిణాదికి ప్రాధాన్యం ఏంటి? వెంటనే మల్లికార్జున ఖర్గే, ఓటమికి ఆయన, గెలుపుకి రాహుల్ గాంధీ. అంటే దక్షిణాది వాళ్ళ మీదన ఈ విధమైనటువంటి కాన్సెప్ట్. దక్షిణాది కాంగ్రెస్కి చాలా ఇచ్చింది, కానీ దక్షిణాదికి కాంగ్రెస్ ఏమిచ్చింది అంటే విభేదాలు సృష్టించడం ఇస్తోంది.